భోగి రోజు అది అయిపోయిందా? సంక్రాంతి రోజు ఇంకోటి ఉంది. రేపు మీ స్కూల్కి వస్తాను స్వామి. స్కూల్కి వచ్చి సైన్స్ ఫేర్ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తామని చెప్తాము. అలాగే మిగతా స్కూల్కి కూడా వెళ్తాము. మన ఊరు స్కూల్కి చుట్టుపక్కల ఉన్నాయి 4 ఊర్ల స్కూళ్ళు. కొత్తూరు, రావుపల్లి, పెద్దింపేట, చాకరపల్లి, అలాగే 4 ఊర్లకి చెప్తాము. ఆ కాంపిటీషన్లో ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తారో ఈ ప్రకృతి గురించి అనమాట, అందులో ముఖ్యంగా వ్యవసాయం గురించి, భూమి గురించి, నీరు గురించి, నిప్పు గురించి, గాలి గురించి, ఆకాశం గురించి. అంటే వ్యవసాయం అంటే అదే, భూమి అంటే వ్యవసాయానికి సంబంధించి, నీరు అంటే ఈ చెరువులకు సంబంధించి, నిప్పు అంటే ఇలాగా లోపల జఠరాగ్ని అంటే మనం తిన్నది అరిగించదే దానికి సంబంధించి, అలాగా గాలి అంటే ఇప్పుడు మనం స్వచ్ఛమైన గాలి లేదు కదా, పొల్యూటెడ్ అయిపోతుంది కదా, అలాగా దానికి సంబంధించి మీరు పోటీలో పాల్గొనవచ్చు అని చెప్పి రేపు వచ్చి అనౌన్స్ చేస్తాం. మీరు ఒక్కరే కాదు, చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళన్నీ కలిపి. అర్థమైందా? అది సంక్రాంతి రోజు ప్రైజ్లు అనౌన్స్ చేస్తాం, ప్రైజ్లు ఇస్తాం ముందే. అంటే పార్టిసిపేషన్ చేస్తారు కదా స్వామి కొంతమంది, వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ అంటే నార్మల్, గెలిచినా గెలవకపోయినా నార్మల్ వాళ్ళు చేసారని దీనికి ఒక పెన్న ఏదో ఒకటి మనం స్పాన్సరింగ్ చేసినా బాగుంటుంది స్వామి. అది కూడా చెప్తాను స్వామి అయితే సరే. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక్కడికి వచ్చిందని ఇంకొకడు బాధగా వెళ్ళడం కన్నా పండుగలు హ్యాపీగా నచ్చేసి కంటే నాకు ఇది వచ్చింది, నాకు ఇలా పేరు వచ్చింది, బాగా చేశానని చెప్పుకునేదే మంచి స్వామి. ఆ పని కూడా చేద్దాం అయితే. ఎందుకంటే ప్రైజ్లు ఒక్కటే ఆలోచించాను స్వామి ఇంతవరకు. అలా కాకుండా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రైజ్ పెడతాం. ఓకేనా? దానికి కూడా స్పాన్సర్స్ వస్తారు. అంటే మేము ప్రైజ్లు ఇస్తామని, మా పేరు మీద ప్రైజ్లు ఇవ్వండి అని, కొంతమంది జ్ఞాపకార్థంగా ప్రైజ్లు ఇవ్వండి అని చెప్తుంటారు అనమాట. అది చేద్దాం సార్.